పండక్కి అన్నయ్య వచ్చాడు, అలరించేశాడు. ఆ అన్నయ్య స్టైలు, ఆ గ్రేసు, ఆ మాసు 3 రోజుల నుంచి మాకు తిండి తిప్పలు లేవు. అంటే అన్నయ్య అంటే పిచ్చి మాకు. హెయిర్కి కలర్ వేస్తున్నాను అంటే అన్నయ్య వస్తున్నాడని చెప్పేసి మాకు ఒక ఫెస్టివల్. మీరందరూ జ్వరము దగ్గు వస్తే టాబ్లెట్లు వేసుకుంటారేమో, కానీ మా మెగా ఫ్యాన్స్ మెగా టాబ్లెట్ వేసుకుంటాం. అంటే అన్నయ్య సాంగ్ చూస్తే చాలు మాలో ఉన్న మొత్తం రోగాలన్నీ పోతుంది అనమాట. సో ఇది మాకు పండగ. మీరు థియేటర్లో కూర్చున్నంతసేపు యూ విల్ ఎంజాయ్ ద టైమింగ్ ఆఫ్ ద మెగాస్టార్. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి మంచి రిలేషన్స్ చూపిస్తారు. అందులో అన్నయ్య మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క మూవీలో అన్నయ్య మెసేజ్ ఇస్తాడు. ఇందులో కూడా అంటాడు సూసైడ్ చేసుకోవడమే ఒక ఆప్షన్ కాదు, గేమ్ చేంజ్ చేయాలంటాడు. అంటే యూత్కి మెసేజ్ ఇచ్చాడు. ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చక్కగా ఉండాలి, అర్థం చేసుకోవాలంటాడు. అందులో కూడా మెసేజ్ ఇచ్చారు. ఇంకొకటి వెంకీ గారు సెకండ్ హాఫ్లో వస్తారు కేమియో. అబ్దుల్ అసలు యాక్చువల్గా వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ కూడా, వాళ్ళ ఫైట్ డ్యాన్స్ సూపర్. ఏంది బాసు సంక్రాంతి తీరిపోదాం సంక్రాంతి. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్, ఈ సంక్రాంతికి మెగా బ్లాక్ బస్టర్ మన శంకర్ ప్రసాద్ గారు. కాబట్టి మీరందరూ ఇంటిళ్ళ పాది ఈ మూవీ చూసి మీరు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పేసి హ్యాపీ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్, టు ఆల్ ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. కామెడీ అంత బాగుంది. దేర్ ఇస్ నో వల్గారిటీ, దేర్ ఇస్ నో వల్గర్ కామెడీ, క్లీన్ కామెడీ. వింటేజ్ చిరంజీవిని పరిచయం చేస్తాను క్లీన్ గా అని చెప్పేసి అన్నారు, చూపించారు. అలా వింటేజ్ అని చెప్పలేం కానీ చిరంజీవి గారిని ఎవరు స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదు. చిరంజీవి గారు ఉంటే చాలు. సో ఆయన కామెడీ అంతా చెంటబ్బాయి లెవెల్లో ఉండింది. ఆయన యాక్షన్ డాన్స్, హుక్ స్టెప్ సాంగ్, ఆఫ్ కోర్స్ ఇంకా డాన్స్ గురించి వేరే అడగాలండి చిరంజీవి గారిని. ఏది వచ్చినా హుక్ స్టెప్ కాదు, మీరు ఏ స్టెప్ ఏమైనా తగ్గిందా? అస్సలు ఏం తగ్గలేదు, అస్సలు తగ్గడు. అంతే, చిరంజీవి అంటే తగ్గడు. 9వ తరగతితో ఎలా ఉన్నాయి? బాగానే ఉందండి. 9వ తరగతి కొంచెం సీరియస్ రోల్, అంత పెద్ద యాక్షన్ కి స్కోప్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఒకే టైప్ ఆఫ్ రోల్ ఉంటుంది సినిమా. అంటే ఫ్యామిలీ రిలేషన్స్ తో కొంచెం కామెడీ ఉంటుంది కదా, అత్త మామల్ని ఏడిపించడం ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి. మరీ అంత ఎక్కువ లేదు, కొంచెం ఉంది. కాకపోతే కొంచెం ఉంది మొగుడు పిల్లల కామెడీ, అట్లా లైట్ గా ఉంది. ఓకే. సో మెగా విక్టరీ కాంబినేషన్ విక్టరీ కొట్టారనుకోవచ్చు. మెగా విక్టరీ కాంబినేషన్ మెగా కొట్టారనుకోండి విక్టరీ గారు. పక్కా సంక్రాంతి సినిమా. ఆయన అంటే పర్ఫెక్ట్గా తీసుకుని వచ్చాడు చిరంజీవిని. అండ్ ఆ చిరంజీవి ఫ్యాన్స్ పోతే పండగ అండి. అదొద్దు నేను చెప్పగలను. మెగా విక్టరీ కాంబినేషన్ విక్టరీ కొట్టారని చెప్పొచ్చు. ఆయన లాస్ట్ 40 minutes ఉన్నాడు. వాళ్ళు ద కైండ్ ఆఫ్ ఆయన ట్రై చేసింది ఏంటి అంటే డాన్సెస్ పెట్టాడు. చిరంజీవి పాటలకి వెంకటేష్ డాన్స్ చేయడం, వెంకటేష్ పాటలకి చిరంజీవి డాన్స్ చేయడం, అంటే యూనిక్ కాన్సెప్ట్. మనం ఇప్పటివరకు మనం అట్లా చూడలేదు. సో అలాంటిది ఒకటి పెట్టాడు ఆయన. అండ్ ఇద్దరు అండి, అంటే లాస్ట్ 40 minutes వాళ్ళిద్దరే ఉన్నారు. అండ్ చిరంజీవి అంటే ఇది చిరంజీవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదేమో అనిపించింది. మిగతా యాక్టర్స్ చేయలేరు ఇట్లా. కామిక్ టైమింగ్ అంటే చిరంజీవిది అది ఎన్ని ఏళ్ళ నుంచి మనం వెయిట్ చేస్తున్నామో వి గాట్ దట్ కామిక్.